నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ బుక్ని రాసింది జెఫ్ కెల్లర్ గారు. మరి ఈ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్ ఈరోజు మనం మాట్లాడేసుకుందాం ఫాస్ట్గా. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే మన యాటిట్యూడే మన సక్సెస్ని డిటర్మిన్ చేస్తుంది. ఒక పాజిటివ్ థాట్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, మనల్ని పాజిటివ్గా ఉండడానికి, అలాగే మంచి మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక నెగిటివ్ థాట్ మనల్ని వెనక్కి లాగేస్తుంది, మన మైండ్ సెట్ అంతా చేంజ్ చేస్తుంది. సో మన ఆలోచనలే మనల్ని సక్సెస్ దారి వైపు తీసుకెళ్తాయి. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేస్తే మన జీవితం అనే వాహనాన్ని మనమే కరెక్ట్గా డ్రైవ్ చేయాలి. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క పరిస్థితికి మనమే బాధ్యత తీసుకోవాలి తప్పించి వేరే వాళ్ళపైన నిందలేయొద్దు, లేదంటే టైం బాగలేదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఎంచుకున్న దారి అలాగే మనం ఉన్న యాటిట్యూడే మన జీవితాన్ని నడిపిస్తాయి. కాబట్టి ఆ రెండు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక థర్డ్ పాయింట్కి వచ్చేస్తే మన గురించి ఎప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో మనం అలాగే తయారవుతాం. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ థాట్స్నే ఆలోచించాలి, అలాగే ఎప్పుడు సక్సెస్ని, మన గోల్స్ గురించి ఆలోచిస్తుండాలి. ఎక్కువ మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ రిజల్టే మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ థాట్స్నే ఆలోచించాలి, పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి. మన ఆలోచనలే మనల్ని తీర్చిదిద్దుతాయి. కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అయిపోతాం, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నెగిటివ్ని ఎప్పుడు మనం ఆలోచించకూడదు, ఎప్పుడు పాజిటివ్ పైనే మనం ఎప్పుడు ధ్యాస పెట్టి ఉంచాలి. ఇక ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మన యాటిట్యూడ్ని చేంజ్ చేస్తేనే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. మన నెగిటివ్ యాటిట్యూడ్ని పాజిటివ్ యాటిట్యూడ్ లాగా మారిస్తే మన జీవితంలో ఉండే రిలేషన్షిప్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇక మనకంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మనం పాజిటివ్ యాటిట్యూడ్తో మాత్రమే ఉండాలి. ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చేస్తే మనం ఎప్పుడు సక్సెస్ని విజువలైజ్ చేసుకోవాలి. మనం ఇలా మన సక్సెస్ని విజువలైజ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడూ ఫోకస్గా ఉంటాం. అలాగే ఎప్పుడు మనం మన గోల్స్ గురించే ఆలోచిస్తుంటాం, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఇక సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తే మన మాటలు మన యాటిట్యూడ్ ఎలా ఉందనేది తెలియజేస్తాయి. కాబట్టి ఎప్పుడు పాజిటివ్తోనే మాట్లాడాలి, పాజిటివ్గా అందరితో కలిసి ఉండాలి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడితేనే మనకు అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. మన మైండ్ కూడా పాజిటివ్ థాట్స్ మాత్రమే ఆలోచించేలా చేస్తుంది. అలా కాదని మనం నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తే మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్ అవుతాయి. ఇక సెవెంత్ పాయింట్కి వచ్చేస్తే మన చుట్టుపక్కల ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఉంచుకోవాలి, ఉండేలా చూసుకోవాలి. టాక్సిక్ పీపుల్ని వెంటనే దూరం చేసేయాలి, సెకండ్ థాట్ లేకుండా. ఎందుకంటే టాక్సిక్ పీపుల్ వాళ్ళు టాక్సిక్గా ఉండడమే కాకుండా వాళ్ళ చెడు అలవాట్లని, వాళ్ళ నెగిటివ్ థాట్స్ని మనకు కూడా అంటిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని, అలాగే మనం ఎదగడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళతో మాత్రమే ఉండాలి. ఇక ఎయిత్ పాయింట్కి వచ్చేస్తే లైఫ్లో ఎప్పుడు మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. రోజు ఒక కొత్త విషయాన్ని, ఏ విషయంలో అయినా సరే ఏదన్నా నేర్చుకునే యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అంతేగాని మనకు అన్నీ తెలుసు అనుకుంటే చాలా విషయాల్లో మనం కొన్ని నేర్చుకోలేకపోతాం. అందుకని మనం ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటేనే రోజు ఒక విషయం పైన, లేదంటే అందుకని ఎప్పుడు మనం నిత్య విద్యార్థిగా ఉంటేనే అందరికంటే ఒక్క అడుగు ముందుండొచ్చు. ఇక నైన్త్ పాయింట్కి వచ్చేస్తే మనం కనే కళలు ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకుంటామో అప్పుడే అవి రియాలిటీగా మారుతాయి. అంతేగాని మనం ఎంతసేపు కళలు కానీ ఆలోచించి మనం ఎంత ప్లాన్ చేసినా కూడా కొంచెం కూడా ముందుకు కదలలేవు. ఫస్ట్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అలాంటి యాటిట్యూడ్తో ఉండాలి. మన యాటిట్యూడ్ ఎప్పుడు ఫోకస్డ్గా, కన్సిస్టెంట్గా ఉంటేనే మనం మన గోల్ని తొందరగా చేరుకోగలం, సక్సెస్ని సాధించగలం. ఇక లాస్ట్ అండ్ 10th పాయింట్కి వచ్చేస్తే జీవితంలో ఓటమి అనేది చాలా నార్మల్ థింగ్. పెద్ద వాళ్ళు మ్యాక్సిమం సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఫెయిల్ అయిన వాళ్ళే. సో మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి. అలాంటి యాటిట్యూడ్తోని, అలాంటి స్టబ్బర్న్ యాటిట్యూడ్తో ఉంటేనే మనం మన గోల్ని కరెక్ట్గా సాధించగలం, సక్సెస్ని సాధించగలం. సో ఇదండి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.